అనగనగనగా ఒక రాజుగారికి అందమైన కుమార్తె చంద్రకళ ఉండేది. ఆయనకు ఆమె గారాల పట్టి. చిన్నప్పటి నుంచి చంద్రకళ ఒక పిల్లి కూనను పెంచేది. అది కూడా యువరాణితో పాటే చాలా గారంగా పెరిగింది. పెళ్ళిడికొచ్చిన యువరాణిని పెళ్లాడటానికి చాలా మంది రాకుమారులు క్యూ కట్టారు. వారిలో జయచంద్రుడు నచ్చాడు మన రాజుగారికి. మంచి అందగాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు అని. చంద్రకళకు విషయం చెప్పగానే, లేదు నానా, నా పిల్లికి తగ్గ పిల్లిని తెచ్చి పెళ్లి చేయాలి, అప్పుడే నేను చేసుకుంటాను అంది. రాజుగారు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఇక చంద్రకళని కన్విన్స్ చేయలేక రాజుగారు మంత్రికి విషయమంతా చెప్పారు. మంత్రి గారు అన్నారు, ఓకే ఓకే, నేను చూసుకుంటాను మహారాజా, ఏమీ భయపడకండి అని చెప్పి హామీ ఇచ్చాడు. మంత్రి ఆ నెక్స్ట్ డే ఇలా దండోరా వేయించాడు. ఎవరైతే యువరాణి పిల్లికి తగిన జోడిని తెస్తారో అతడిని రాకుమార్తె పెళ్లి చేసుకుంటుంది అని. ఊరిలోని కుర్రాళ్లంతా ఆనందపడిపోయారు. గండు పిల్లిని సంపాదించగల వాళ్ళందరూ చంకన పిల్లిని పెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చారు. మంత్రి వాళ్ళందరితో ఇలా చెప్పాడు, మీ పిల్లి రాజకుమార్తె పిల్లికి తగినదో కాదో రాజుగారు రాణిగారు నిర్ణయిస్తారు. ఇందులో ఎవరు పిల్లి సెలెక్ట్ చేయకపోయినా తల కోట గుమ్మానికి కట్టే బాధ్యత నా పైన ఉంది, మరి ఆలోచించుకోండి అన్నాడు. అమ్మో, ఉరి తీస్తారా? ఓ మై గాడ్, ఒకవేళ నా పిల్లి తనకి జోడీ కాకపోతే? వామ్మో అని చెప్పి అందరూ పారిపోయారు. తన పిల్లికి తగ్గ పిల్లిని ఎవరూ తీసుకురాకపోవడంతో బాధపడింది చంద్రకళ. తొందరపడకు తల్లి, నీ పిల్లి ఏమైనా మామూలు పిల్ల? తగిన పిల్లి దొరకడం మామూలు విషయం కాదు, కానీ తప్పక దొరుకుతుంది, చూస్తూ ఉండు అన్నాడు మంత్రి. వారం రోజుల్లో రమ్మని జయచంద్ర రాకుమారుడికి లెటర్ రాశాడు ఈ మంత్రి. ఈలోగా ఒక అందమైన గండు పిల్లిని సంపాదించాడు. వెన్న మీగడ పెట్టాడు దానికి రోజు. పిల్లి ఒంటికి కొద్దిగా వెన్న రాసి దాని చంకన పెట్టుకుని రమ్మని జయచంద్రకి చెప్పాడు మన మంత్రి. రాజుమందిరానికి వచ్చి రాకుమారి పిల్లి దగ్గర ఈ గండు పిల్లిని పెట్టగానే నాకసాగింది ఇష్టంగా పెంపుడు పిల్లి. అది చూసిన చంద్రకళ ఫేస్ వెలిగిపోయింది. పిల్లికి తగ్గ జత దొరికింది అని ఆనందపడిపోయింది. జయచంద్రుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా వాళ్ళ పెళ్లిని రాజుగారు అంగరంగ వైభవంగా చేశారు. అది మంత్రి చేసిన చమత్కారం.